అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం గత ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కొన్ని రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలపైన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో పెళ్లి కోసం వేల కోట్లు ఖర్చు చేశారంటూ కొందరు విమర్శలు వ్యక్తం చేశారు. తాజాగా బ్లూమ్స్బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై నీతా అంబానీ స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా అనంత్ అంబానీ పెళ్లి ఆడంబరంగా నిర్వహించారనే విమర్శలు మీకు ఇబ్బందిగా అనిపించాయా అని ప్రశ్నించారు. దీనికి నీతా అంబానీ సమాధానం ఇచ్చారు. పిల్లల పెళ్లి విషయంలో ప్రతి తల్లిదండ్రులు తమ బెస్ట్ ఇవ్వాలి అనుకుంటారు. మేము కూడా అదే చేశాం. అనంత్ పెళ్లి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని భావిస్తున్నా అని చెప్పారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగామని అన్నారు. ఈ విషయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని వివరించారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు. జూలై 2024లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2 సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలతో పాటు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. వీరి వివాహానికి దేశ విదేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు హాజరయ్యారు. దీనిపైన అప్పట్లో విమర్శలు రాగా అంబానీ దంపతులు స్పందించలేదు. తాజాగా ఇంటర్వ్యూలో తలెత్తిన ప్రశ్నలకు నీతా జవాబిచ్చారు. ఇదిలా ఉంటే నీతా అంబానీ ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. భారతీయ వ్యాపారం, పాలసీ, సంస్కృతికి సంబంధించి ప్రతిష్టాత్మక వార్షిక జాతీయ సదస్సులో ఆమె మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనుంది. ఇందులో దాదాపు 1000 మంది ప్రముఖులు పాల్గొనున్నారు.